అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఐ హేట్ యు రావణ్ 15వ భాగం. రచయిత బుజ్జిగారు. అభి నిధి చిన్ని గురించి అడుగుతూ ఉంటే, అభి ఆపవే నీ నాటకాలు. నిధి జుట్టు పట్టుకొని తన మొహానికి దగ్గరగా జరిగి తన వైపు చూసి, ఈ అందాన్ని ఎరవేసి ఎంతమందిని ఇప్పటికీ నువ్వు నీ వలలో వేసుకున్నావు. మీ బిజినెస్ కేఫ్ కాదు కదా ఇదేనా? వాడేమో అందంగా ఆస్తిగా ఉన్న ఆడపిల్లల్ని వాడుకుంటాడు, నువ్వు మరి అని అంటే ఏడుస్తూ, నిధి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని అంటుంది. ఎవరి దగ్గర మోసపోని అభిరామ్ నీ దగ్గర మోసపోయాడు. నేను నా ఇంట్లోకి, నా గుండెల్లోకి రానిచ్చినందుకు నువ్వు ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? నా చెల్లికి నరకం. నన్ను అన్న తనని అని చెప్పలేక బాధగా వాడు నా చెల్లిని పాడు చేసి తనని చంపాలని చూశాడు. ఆ మాటలు విన్న నిధి షాక్ అయి, మీరు తప్పుగా అనుకుంటున్నారు అభిగారు. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. మా అన్నయ్య అసలు శృతితో మాట్లాడిందే లేదు ఇప్పటి వరకు. చిన్ని కేఫ్కి వచ్చినా మా అన్నయ్య తనకి దగ్గర అవ్వాలని కానీ తనతో మాట్లాడాలని కానీ ఎప్పుడు అనుకోలేదు. మీరెక్కడో పొరపడి ఇలా మా గురించి అని అంటూనే తన చెంప మీద మళ్ళీ కొడతాడు. నా చెల్లి జీవితాన్ని నాశనం చేసిన వాడిని జైల్లో పెట్టాను, వాడికి పనిష్మెంట్ ఇచ్చాను. మరి నీకెలా ఇవ్వాలని నిధిని చూస్తూ, ఈ అందంతోనే కదా నన్ను నీ చుట్టూ తిప్పించుకున్నావని, నీకేది కావాలో అదే ఇస్తాను ఉండు అని నిధిని బెడ్ మీద నెట్టి తన షర్ట్ ఇంకా బనియన్ తీసి నిధి దగ్గరకు వస్తూ ఉంటే, నిధి భయంగా అభి గారు ప్లీజ్ అని అంటుంది. నీకు ఇదే కావాలి కదా? ఏ నీకు అలవాట్లేదా? నేనే మొదట వాడినా అని మాత్రం అనకు. నన్ను నా చెల్లిని మోసం చేసినట్టు మీరు ఇంకా ఎంతమందిని మోసం చేసుంటారో, అందుకే ఇలా ఈ ఊర్లో ఏ దిక్కు లేకుండా ఉన్నారని అంటూ నిధి చున్నీలాగి పక్కకు పడేసి తన దగ్గరకు వెళ్తుంటే, నిధి బెడ్ దిగి ప్లీజ్ అభి గారు నా మాట వినండి, ఇలా చేయకండి అని ఏడుస్తూ ఉన్న అభి తన మీద కొంచెం కూడా జాలి లేకుండా తన దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి తన చేయి పట్టుకొని బెడ్ మీదకి విసిరి తన మీద చేరిపోతాడు. నిధి ఎంతగా ట్రై చేస్తున్నా తన నుంచి తప్పించుకోవాలని చూస్తున్న అభి మాత్రం తనని ఎటూ కదలకుండా తన చేతుల్లో బంధించి తన మెడభాగంలో గట్టిగా కొరికి తన చేతులతో నిధి శరీరాన్ని తాకుతూ అయిష్టంగా తన పెదవులు అందుకుంటాడు. ఎప్పుడు ప్రేమతో కోరికతో పెట్టే ముద్దు ఇప్పుడు కోపంతో ద్వేషంతో పెడుతుంటే అతడు పెడుతున్న ముద్దుకి నిధి ఊపిరి ఆగేలా ఉంటుంది. తన శ్వాస భారమైన వేళ అప్పుడు వదిలి తనని చూస్తాడు. కళ్ళ నీళ్లతో తన వైపే బాధగా చూస్తోంది. అభి తన వైపు కూడా చూడకుండా తన జాకెట్ని బలంగా లాగి విసిరి పడేస్తాడు. నిధి భయంగా చూస్తూ తన ఎదభాగానికి చేతులు అడ్డు పెట్టుకుని, అభి గారు ఇది మీరు కాదు, ఎందుకు ఇలా నాతో ప్రవర్తిస్తున్నారు? ప్లీజ్ మీరు అసలు జరిగిందేంటో తెలుసుకోండి, ప్రేమించిన నన్ను మీరిలా అని అంటుంటే కోపంగా తన చేతులు అడ్డు తీసి ఆ చేతుల్ని గట్టిగా పట్టుకొని తన ఎదభాగంలో అతడిలో ఉన్న ద్వేషం మొత్తం చూపిస్తూ ఉంటాడు. అతడు ఇస్తున్న పెయిన్కి నిధి తట్టుకోలేకపోతుంది. తన పంటిఘాట్లు మొత్తం తన ఎదపై పెట్టి తన నిధి డ్రెస్ని లాగి పడేసి తనలోకి వేగంగా వెళ్ళిపోతాడు. ఆ సమయం నొప్పికి నిధి ఊపిరి ఆగి మళ్ళీ వస్తుంది. నిధి అభి నుంచి తప్పించుకోలేక తన జీవితాన్ని రావణ్ చేతిలో బలి చేసుకుంటుంది. కాదు, రావణ్ నిధితో చాలా రూడ్గా ఒక రాక్షసుల్లో ప్రవర్తిస్తాడు. నిధి శరీరాన్ని ఒక వస్తువు లేక ఒక ఆట బొమ్మగా చేసుకొని తన శరీరంపై రక్తపు దారాలు వచ్చేలాగా చేస్తాడు. తన చేతితో ఎంత బలంగా తనని వెనక్కి నెట్టినా అతడు మాత్రం ఇంచు కూడా జరగకుండా నిధిని పూర్తిగా అనుభవించి తనకి నరకం చూపిస్తాడు. అతడు చేస్తున్న పనికి తన ప్రాణం పోయినా బాగుండనిపిస్తోంది నిధికి. ప్రేమగా జరగవలసిన కలయిక ద్వేషంతో, కోపంతో, పగతో అతడు చేస్తున్న పనికి తన తప్పు లేకపోయినా ఎందుకు నాకు ఈ శిక్ష అని ఏడుస్తూ తన కన్నీళ్లకు స్వేచ్ఛ ఇస్తుంది నిధి. అభి మాత్రం ఒక రాక్షసుల్లా మారిపోతాడు. ఇప్పుడు తన కింద నలిగిపోతున్నది తను ప్రాణంగా ప్రేమించిన తన ప్రాణం అని మర్చిపోతాడు. నిధి అనువనువు తాకుతూ తన శరీరం మొత్తం కమిలిపోయేలా పంటిగాట్లు పెట్టి ఇంకా కొరికి తనని అతి క్రూరంగా తన సొంతం చేసుకుంటాడు. సొంతం కాదు, పగతో తనతో ఇలా చేశాడు. ప్రేమ లేదు, ఓన్లీ ద్వేషం. ఇప్పుడు నిధి అంటే అతడికి ద్వేషం మాత్రమే. ప్రాణంలో ప్రేమించిన ఒక మనిషిని ద్వేషించడం ఎంత కష్టమో అని ఇప్పుడు అభికి నిధికి ఇద్దరికి తెలుస్తుంది. అభి ఏమో తాను అనుకున్నదే నిజమని, అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా అసలు అక్కడ ఏం జరిగింది నీవే చెప్పాలని చూసినా వినకుండా ఇలా ప్రవర్తిస్తున్న అభి. నిధి ఏమో అసలు నా తప్పు లేకున్నా నాకంత పెయిన్ ఇచ్చిన నువ్వు అంటే నాకు ఎప్పటికీ ఇష్టం ఉండదు. ఐ హేట్ యు రావణ్ అని తనలో అభిని ఎదిరించే ఓపిక లేక అతడు చేస్తున్న దానికి తట్టుకోలేక స్పృహ కోల్పోతుంది నిధి. అభి మాత్రం నిధి ఎలా ఉందని చూడని కూడా చూడకుండా తన మీద కోపంని తీర్చుకుంటూనే ఉంటాడు. నిధి స్పృహలో లేదు, అయినా అతడిస్తున్న పెయిన్కి తన కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి. అందమైన తన శరీరం ఇప్పుడు అభి పంటిఘాట్లతో ఎర్రగా కమిలి తన పెదవిపై అతడు చేసిన గాయం, ఇంకా అతడు కొట్టిన చెంపదెబ్బలు, చెంపలపై ఎర్రగా అభి చేతి గుర్తు తనని వదలకుండా తనలోకి వెళ్తూ వస్తూ తన కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నాడు అభి. ఒక్కసారైనా నిధి వైపు చూసి ఉంటే బాగుండు, చూసినా కానీ ఈ సమయంలో అభి తనని తాను నిగ్రహించుకోలేని స్థితి.
అలవాటు లేని డ్రగ్ తన మీద 100% పనిచేస్తుంది. అభికి సుఖాన్ని, తన కోపాన్ని చల్లారిస్తే నిధికి మాత్రం నరకం చూపించి తనని చలనం లేకుండా చేసింది. తన మత్తు దిగేదాకా నిధిని అనుభవించి అంతే తనపై అలాగే పడుకుంటాడు అభి. ఉదయం 7 గంటలు. ఆ టైంలో విండోలో నుంచి సూర్యకిరణాలు తన శరీరంపై తగలగానే కళ్ళు తెరిచిన అభికి తన పక్కన చలనం లేకుండా పడిన నిధి ఇంకా తన తెల్లని శరీరంపై అతడు చేసిన గాయాలు కనిపిస్తుంటే నిధిని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ, ఎందుకే మోసం చేశావు నన్ను? నేను ఇలా చేస్తుంటే నా మీద నాకే ఛ అని మళ్ళీ వాళ్ళ చెల్లి గుర్తు రాగానే నిధిని వదిలేసి, నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నానో పిచ్చివాణ్ణి చేశావు కదా, నన్ను ఒక రాక్షసులా మార్చావు కదే, ఐ హేట్ యు, ఐ హేట్ యు అని కోపంగా తనని వదిలి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. షవర్ కింద నిలబడి తన కంట్లో కారుతున్న కన్నీళ్లకి స్వేచ్ఛనిస్తాడు రావణ్. అభి కోపంగా తన చేతిని గోడకు కొట్టుకొని కోపంగా బయటికి వస్తాడు. చలనం లేకుండా పడి ఉన్న నిధిని చూస్తాడు. బాధగా అనిపిస్తుంది. తన దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి తనని హక్ చేసుకుని, ఎందుకే నన్ను ఇలా రాక్షసుల్లా మార్చేశావు? అపురూపంగా చూసుకోవాలని అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఇలా చేసేలా చేశావు కదా అని అంటూ తన నుదుటన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని తనని అంతే పట్టుకొని ఉంటాడు. మళ్ళీ తనలో ఉన్న రాక్షసుడు మేల్కొనేలా కాలొస్తుంది. కాల్లో చెప్పింది విని విసురుగా లేచి నిధిని నెట్టేస్తాడు. ఎవరు పట్టుకోమన్నారు? ఎవరు వదిలేయమన్నారు నిన్ను రావణ్? వాళ్ళమ్మ కాల్ చేస్తుంది అభికి. నైట్ వెళ్ళాడు కదా, ఇప్పటి వరకు రాలేదేంటా అని. అభి ఎక్కడున్నావురా అంటే, చిన్న పని ఉందమ్మా చెప్పమ్మా అని అంటే, వాళ్ళ అమ్మ ఏడుస్తూ చిన్ని కోమాలోకి వెళ్ళిపోయిందిరా అని ఏడుస్తూ ఉంటే అభి కోపంగా నిధిని చూస్తాడు. అభి బాధగా అమ్మ నేను వస్తున్నాను కాల్ కట్ చేసి నిధికి డ్రెస్ వేసి తనని కోపంగా చూస్తూ, నా చిన్ని కోమాల నుంచి బయటకు వచ్చే వరకు నీకు ఈ నరకం తప్పదు, ప్రతి రాత్రి నీకు కాలరాత్రి అవుతుందని తనని ఎత్తుకొని వచ్చి కారులో పడేసి కార్ని స్టార్ట్ చేస్తాడు. అసలు తను ప్రాణంతో ఉందో లేదో అని కూడా చూడడు. హాస్పిటల్ ముందు కారు ఆపి వివిధకి కాల్ చేస్తాడు. వివి ఒక్కసారి బయటికి రా అని. వివి బయటకు వస్తుంది. కార్ డోర్ తీసి నిధిని చూపిస్తూ, అది బ్రతికే ఉందా లేదా చూడు అంటారు. నిధి కదా తను, ఏమైందిరా అని అంటే కోపంగా అభి, అది బ్రతుకుందా లేదా చూసి చెప్పు అంతే అని అంటే వివిధ తన పల్స్ చెక్ చేసి బానే ఉందిరా, బట్ తనకేమైందిరా? అభి నువ్వేమైనా అని అంటే నీకు వర్క్ ఉందా అంటాడు. ఇంతసేపు చిన్నీని చెక్ చేశాను, ఇప్పుడే ఇక వెళ్ళాలి ఇంటికి అంటే, మా ఇంటికి రా, దీన్ని చూడొకసారి, నేను పెట్టే టార్చర్ ఇది భరించాలి కదా, రా ఎక్కువ కార్ అని డోర్ తీస్తే అభి వైపు చూసి వెనక సీట్లో ఉన్న నిధిని చూస్తుంది. భయంగా తనని ఏం చేసావురా నువ్వు? తనని చూస్తుంటే ఏదో జరగకూడదే జరిగింది అనిపిస్తోంది అంటే, దాని అన్నయ్య నా చెల్లికి చేశాడు కదా, అప్పుడు నా చిన్నికి ఎలా ఉండుంటుంది? చిన్నీని చెక్ చేశావు కదా, తన పరిస్థితి చూశాక కూడా నీకు దీని మీద ఇంకా పాపం జాలి కలుగుతోందా అని అంటాడు. చిన్నీకి అలా అవ్వడానికి నిధికి ఏం సంబంధం రా అని అంటే, దీని అన్నయ్యనే కదా కారణం. నా చెల్లి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉందంటే ఇది వాడే. ఇద్దరు మమ్మల్ని నమ్మించి ఇలా మా చెల్లిని బాధగా అంటూ వివి వైపు చూస్తూ, దాన్ని మా ఇంటి మహారాణిని చెయ్యాలనుకున్నా కానీ అది, అందుకే ఐ హేట్ లవ్ అని కోపంగా కార్ని వాళ్ళ ఇంటి ముందు ఆపి నిధిని చేతుల్లోకి తీసుకుని సరాసరి పైకి వెళ్ళిపోతాడు. అభి వెనకే వివి కూడా వెళ్తుంది. అభి అత్త మరదలు, దీనికేం వచ్చింది? ఒకతేమో బెడ్ మీద చలనం లేకుండా ఉంది, దీనికేమైంది చూద్దాం రా అమ్మ అని ఇద్దరు కూడా సోఫాల నుంచి లేచి పైకి వస్తుంటే, ఇప్పటి నుంచి పైకి ఎవరూ రాకూడదు అర్థమైందా అని కోపంగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు రావణ్. ఇక గతం క్లోజ్ అయిపోయింది. ఇప్పటి నుంచి నరకం నిధికి చూపిస్తూ వివితో ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు. ఇక ప్రెసెంట్లోకి వచ్చేద్దాం. అభి కార్లో కూర్చొని ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. వివిధ చెయ్యి పట్టుకుని రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేస్తున్న జీవన్ చెయ్యి పట్టుకొని, ఏం చేస్తున్నారు మీరు అంటే, తన చేతిని ఇంకో చేతితో పట్టుకుని లాక్ చేసి తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. వివిధ అతడి పట్టుకు అలానే బిగుసిపోతుంది. వివిధని వదిలి తన వైపు చూపు తన ఫేస్ చేతిలోకి తీసుకుని లవ్ యూ వివి అని తన నుదుటిన ముద్దు పెడతాడు. అతడి ముద్దుకి కళ్ళు మూసి అంతే అలానే ఉంటుంది. అలానే తన కళ్ళపై ముద్దు పెట్టి, వివి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటాడు. వివి జీవన్ చేతిని కలిపి లవ్ యూ బావా అని తనకు తానుగా జీవన్ పెదవులపై ముద్దు పెట్టి, నేను రెడీగా ఉన్నాను నీ భార్య అవ్వడానికని అంటుంది. వివి నడుముని ఇంకా గట్టిగా పట్టుకొని, నువ్వు డాక్టర్వి, నీకు ముద్దు ఎలా ఇవ్వాలో కూడా తెలీదా డాక్టరమ్మ అని జీవ వివి పెదవుల్ని తన పెదవులతో బంధిస్తాడు. అతని హైట్కి పాప హైట్ సరిపోకపోవడంతో వాళ్ళ నడుముని పట్టుకొని పైకి జరుపుకుంటాడు కొంచెం. మన డాక్టర్ పాప అతడి మెడ చుట్టూ చేతులు వేసి వాళ్ళ మొదటి ముద్దుని ఎప్పటికీ గుర్తుండేలాగా ఇద్దరు మొదటి ముద్దులో తేలిపోతూ ఉన్నారు. పెదవుల సయ్యాట తర్వాత నాలుకల సయ్యాట మొదలై ఊపిరి భారం అయ్యాక
ఇప్పుడు ఇద్దరు పెదవులు దూరం అయ్యాయి. డాక్టర్ పాపకి సిగ్గుగా అనిపించి జీవన్ని చూడలేక తలని నేలకి వాల్చుతుంది. డాక్టర్ అని పిలుస్తాడు జీవన్. వివి తలెత్తి చెప్పు బావా అని అంటుంది. నువ్వు బావా అని పిలుస్తూ ఉంటే నాకు చాలా దూరం వెళ్ళిపోవాలని అనిపిస్తోంది తెలుసా అని అంటే వివి నవ్వుతూ సరే వెళ్ళండి అని జీవన్ వైపు చూసి ఎలా వెళ్తారు బైక్ మీద కార్ మీద అని నవ్వుతుంది. మొదట అర్థం కాకపోయినా తర్వాత అర్థమై వివి మెడ మీద ఘాటు పెడతాడు గట్టిగా. అబ్బా అని అంటుంది వివిధ. అబ్బా కాదు బావా అను, ఆ ఘాటు నేనేగా పెట్టిందని అంటాడు ఏడుపు మొహంతో. చిన్నపిల్లనని కూడా చూడకుండా ఇలా కొరుకుతున్నావా? పో వదులు నన్ను, నేను వెళ్ళిపోతాను, నన్ను దించు అని వివిధ అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది అని తన 2 కాళ్ళు తన చుట్టూ వేయించుకొని తనని ఇంకా పైకి జరుపుకుంటాడు. ఓయ్ ఏం చేస్తున్నావంటే పడేయనులే అని అంటాడు. వివి ఏంటి సార్ విషయం అంటుంది. వివిని గట్టిగా పట్టుకొని నువ్వు నా సొంతం కదా, ఆ ఆనందానికి ఏం చెయ్యాలో నీకేం ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు అని హ్యాపీగా ఉంది. వివి థ్యాంక్స్ రా నా లైఫ్లోకి వచ్చినందుకని అంటాడు. నేనే థ్యాంక్స్ చెప్పాలి నీకు. నిన్ను చూసిన క్షణమే నువ్వు నాకు సొంతమని అనిపించింది. నీకు నా మనసులో మాట ఎలా చెప్పాలా అని చెప్పిన తర్వాత నీ డెసిషన్ ఏంటా అని, కానీ నువ్వే నాకు మొదటగా చెప్పావు ఐ లవ్ యూ అని. ఐ లవ్ యూ బావా అని అంటూ తనని గట్టిగా హక్ చేసుకొని తొందరగా పెళ్లి చేసుకొని ఒక బుడ్డోన్నో బుట్టిదాన్ని ఇచ్చేద్దామా అని అంటుంది. ఓయ్ అప్పుడే అక్కడి వరకు వెళ్ళిపోయావేంటి? ఆగు పాప, టైం ఉంది. ఇన్ని రోజుల విరహం నాది, ఇది అప్పుడే తగ్గదు పాప. మనకి చాలా టైం ఉంది. చాలా రాత్రులు పగళ్ళు చాలా కావాలి నాకు నీతో. అప్పుడే నువ్వు మదర్ పోస్ట్‌కి వెళ్ళిపోతే నేను పాపం కదా డాక్టర్ పాప. అసలే నాకు చాలా కలలు కూడా ఉన్నాయి నా లైఫ్ మీద. నువ్వు ఇలా అప్పుడే నీళ్లు చల్లకు డాక్టర్ మరదల అని వివి పెదవులు అందుకుంటాడు జీవన్. అభి తన గతాన్ని తలుచుకొని బాధపడుతూ నీ విషయంలో నేను చేసిన దానికి నువ్వు నన్ను హేట్ చేస్తున్నది కరెక్ట్, కానీ నీ ద్వేషాన్ని భరిస్తాను. నాతో ఉండమని చెప్పినా నువ్వు వెళ్ళాలి అని అనుకుంటున్నావు కదా, ఈ దూరాన్ని నేను తట్టుకోలేకపోతున్నానే. నీకు దూరంగా ఉండడం అది నాకు నరకం. సారీనే, ఐ లవ్ యూనే, వచ్చేవే అని అనుకుంటూ అభి కార్ రివర్స్ తీసుకొని మళ్ళీ కడపకే బయలుదేరతాడు మన రావణ్. అభి రిటర్న్ వస్తాడు అని, కానీ నిధి వాళ్ళ ఇంటికి వెళ్ళడు. వేద్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు. బావ తన చెల్లిని వదిలి వెళ్ళలేడని తెలిసే తనకి వాళ్ళ ఫామ్ హౌస్ అడ్రస్ పెట్టి నువ్వు వెళ్తావు బావ నాకు తెలుసు అని మెసేజ్ చేస్తాడు నివేద్. సో అడ్రస్ తెలుసు కాబట్టి రావణ్ ఫామ్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు హాయిగా. మామగారి ఇంట్లో బెడ్పై పడుకొని తన బేబీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నేను దానితో కోపంగా చేసిన దాన్ని నాది అనుకుని చేశాను. దాంతో అలా బిహేవ్ చేయడం వల్ల నువ్వు త్వరలో రాబోతున్నావు. నువ్వు వచ్చాక మీ అమ్మ మనసు మారి నాతో ఉంటాను అనాలి. ఆ రోజు కోసం చూస్తూ ఉంటా. ఇప్పుడు అక్కడ ఉండి ఉంటే బొజ్జలో ఉన్న నీకు ఒక ముద్దు పెట్టేదాన్ని బంగారం. నాన్న మిస్ అవుతున్నావా చిన్ని తల్లి అని ఇంకా బయటికి రాని తన బిడ్డని గుర్తు చేసుకుంటూ అలానే తన కూతురుతో తన భార్యతో ఊహల్లో తేలిపోతూ నిద్రపోతాడు. రావణ్ హ్యాపీగా ఇక్కడ పడుకుంటే అక్కడ మాత్రం నిధి ఏడుస్తూ ఉంటుంది. రావణ్ వెళ్ళిపోయాడు కదా, అలా ఎలా వెళ్ళిపోతాడు నన్ను వదిలి? నేను వెళ్ళిపోతాను అంటే అతను ఏమీ మాట్లాడలేదే, అంటే నేను తనకి అవసరం లేదా? నన్ను వద్దని అనుకుంటున్నాడా అని బాధగా, నీ స్పర్శ తగలకుండా నేను ఉండగలనా? నువ్వు నన్ను చుట్టుకోకుండా నేను నిద్రపోగలనా? కోపం ఉన్న నీ మీద అలవాటు అయిపోయావు రావణ్. నువ్వు లేకుండా నేను ఉండగలనా అని అనుకొని మళ్ళీ ఉండాలి. అతడు ఉన్నప్పుడు నేను ఉండలేనా అని. అసలు నేను ఎందుకు బాధపడాలి అతడి కోసం? నన్ను అంత బాధ పెట్టి నాకు నరకం చూపించిన ఆ రావణ్, ఐ హేట్ రావణ్ బట్ ఐ లవ్ యూ అని అంతే ఏడుస్తూ పడుకుంటుంది. అలా పడుకున్న నిధి ఆఫ్టర్నూన్కి లేస్తుంది. అప్పటికే వివి శృతికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. వివి మెడికల్ చదువుకున్న ఆయుర్వేద పద్ధతిలో శృతికి ట్రీట్మెంట్ చేపిస్తుంది. కేరళ నుంచి వచ్చారు వాళ్ళు శృతి ట్రీట్మెంట్ కోసం. వాళ్ళ దగ్గర ఉండి వివి కూడా శృతినే గమనిస్తూ ఉంది. ఒకవైపు జీవన్ తన బుట్ట బొమ్మ ముద్దుల బొద్దుగా ఉండే తన మరదల పిల్లని చూస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో వివి చూసే చూపులకి బాబు హార్ట్ డాన్స్ వేస్తుంది. నివేద్ మాత్రం శృతి చెయ్యి పట్టుకొని తన పక్కనే ఉన్నాడు. తన కాళ్ళకి మసాజ్ చేస్తూ ఉన్నాడు. నివేద్ని జీవన్ని బయటికి వెళ్ళమని చెప్తారు. తన నడుముకి మసాజ్ చేయాలి కాబట్టి. బట్ శృతి
వేద్ ఉంటాడు నాతోనే అని అంటే, వివి జీవన్‌తో నువ్వు బయట ఉండు బావ నేనొస్తాను 10 మినిట్స్ అంటే, ఓకే వివి అని జీవన్ వెళ్ళిపోతాడు. శృతికి డ్రెస్ చేంజ్ చేసి, తను బోర్లా పడుకోబెట్టి తన నడుము మీదపై నుంచి ఆయిల్ పడేలా చేసి ఒక క్రమ పద్ధతిలో మసాజ్ చేస్తూ ఉన్నారు. వచ్చిన ఆ ఇద్దరు ఆయుర్వేద లేడీ డాక్టర్స్ ఇక అమిత్ గారు, మీరా గారు వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత దూరాన్ని చెరిపేసుకుంటున్నారు ఒకరి కౌగిలిలో ఒకరు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.